హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక జీమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ మన హోమ్ పేజ్ అంటే డెస్క్‌టాప్ పేజ్ మీద సెర్చ్ బార్‌కెళ్ళి ఇక్కడ గూగుల్ అని టైప్ చేయండి. లేదంటే క్రోమ్ అని టైప్ చేయండి. దాని తర్వాత ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ప్రొఫైల్స్ వస్తాయి. మీ ఏదో ఒక ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదో ఒక ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక సర్కిల్ కలర్ ఐకాన్ కనిపిస్తుంటది. లాస్ట్‌లో టాప్ లాస్ట్‌లో. ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటది. ఇది క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత క్రియేట్ అకౌంట్ ఎందుకంటే మనం కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి క్రియేట్ అకౌంట్ ఫర్ మై పర్సనల్ యూజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ ఫస్ట్ నేమ్ భవిష్. ఆహ్, ఇక్కడ మీరు క్యాపిటల్ పెట్టుకోవడం ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే ఇది మన జీమెయిల్ ఐడి కాబట్టి ఫస్ట్ నేమ్ క్యాపిటల్ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మీ సర్‌నేమ్ పెట్టేసుకోవచ్చు. మీ బర్త్‌డే ఎంటర్ చేసుకోండి. అండ్ మీ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్‌కెళ్ళిపోండి. సో, ఇక్కడ మనకు కొన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ వస్తాయి జీమెయిల్ ఐడికి. ఈ డిఫాల్ట్ ఆప్షన్స్ కాకుండా మీ లక్కీ నంబర్ ఆర్ మీ బర్త్‌డే ఏమన్నా మీ జీమెయిల్ అడ్రెస్‌లో యాడ్ చేసుకోవాలనుకుంటే మీరిక్కడ మీ పేరు పెట్టుకొని దాని పక్కన ఏవన్నా నంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం ప్రస్తుతానికి దీనికెళ్ళిపోదాం. నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం పాస్‌వర్డ్ ఉంటది. పాస్‌వర్డ్ ఫస్ట్ టైమ్ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ టైమ్ కన్ఫర్మేషన్‌కి మళ్ళీ అదే పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. సో, ఫస్ట్ నేనిక్కడ ఒక పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నేను అదే పాస్‌వర్డ్ సేమ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. ఆహ్, విత్ ది సేమ్ ఇక్కడ ఏ క్యాపిటల్ బి ఒకవేళ క్యాపిటల్ పెడితే మళ్ళీ బి అదే క్యాపిటల్ పెట్టాలి. సో, ఇవి బేసిక్ స్టెప్స్. దీని తర్వాత ఒక 2 స్టెప్స్ తర్వాత మీకు జీమెయిల్ ఐడీ అనేది క్రియేట్ అయిపోతుంది. దట్ ఇంక్లూడ్స్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయడం అలాంటివి. సో, ఈ బేసిక్ స్టెప్స్ అయితే ఫాలో అయితే మన జీమెయిల్ ఐడీ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ జీమెయిల్ ఐడీ క్రియేట్ అయిపోయాక మీరు జీమెయిల్ యాక్సెస్ ఎలా చేయాలంటే, ఇక్కడ మీకు 2 వేస్ ఉంటాయి. ఫస్ట్‌ది ఏంటంటే, ఇక్కడ జీమెయిల్ అనే బటన్ కనిపిస్తుందా? మన ఐకాన్ కంటే కొంచెం లెఫ్ట్ సైడ్‌కి ఈ జీమెయిల్ అనే బటన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మిమ్మల్ని డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది. లేదంటే ఇక్కడ పైన మనకి సెర్చ్ బార్‌లో జీమెయిల్ అని టైప్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేదాన్ని క్లిక్ చేసుకోండి. ఇది కూడా ఇంకొక ఆల్టర్‌నేటివ్ వే. ఒకవేళ అది లేపోతే. సో, ఈ జీమెయిల్‌లో ఇది మనకి బేసిక్ ఇన్‌బాక్స్ అంటారు దీన్ని. అంటే ఇన్‌బాక్స్ అంటే ఒక బాక్స్ లాగా ఏదైనా మెయిల్స్ వస్తే ఇక్కడ స్టోర్ అయిపోతాయి అన్నీ. మీకు ఎక్కడి నుంచి మెయిల్స్ వచ్చాయి, ఏమేమి వచ్చిందని ఫస్ట్ తెలుస్తుంది. ఇదొక ఇన్‌బాక్స్. ఇందాక మనం మన పర్సనల్ డీటెయిల్స్ అంటే భవిష్ అని మనం ఫస్ట్ ఎంటర్ చేసింది. దాని తర్వాత మనకి వచ్చిన మనం ఎంటర్ చేసుకున్న జీమెయిల్ ఐడీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ జీమెయిల్ ఐడీ అనేది ఒక రికగ్నైజేషన్ లాగా. ఇంటర్నెట్‌లో ఇప్పుడు మనకి పేరెలా ఉందో, ఈ జీమెయిల్ ఐడీ అనేది కూడా ఒక అడ్రెస్ లాగా. ఈ అడ్రెస్ కొడితే మనం మెయిల్ అంటే ఒక పోస్ట్ ఎలా అయితే మనం పంపిస్తామో, ఈ మెయిల్ కూడా ఒక అడ్రెస్ లాగా. సో, థాంక్ యూ ఎవ్రీవన్. ఇది హౌ టు క్రియేట్ ఎ జీమెయిల్ ఐడీ.